హలో ఫ్రెండ్స్, నేను మీ మధు. మీరు చూస్తున్నారు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎన్టీపీసీలో 495 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ ఇన్ 2023 త్రూ ది గేట్ 2023 ఆధారంగా ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక ముందుగా చూసినట్లయితే ఎన్టీపీసీ ఈజ్ లుకింగ్ ఫర్ ప్రామిసింగ్ dedicated energetic young graduate engineers with brilliant academic records to join the organization సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇక వేరియస్ డిపార్ట్మెంట్ల వారిగా వేకెన్సీ చూసినట్లయితే ఎలక్ట్రికల్ సంబంధించి 120 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మెకానికల్ సంబంధించి 200 వేకెన్సీస్ అండి. అలాగే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి 80 వేకెన్సీస్, సివిల్ సంబంధించి 30 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మైనింగ్ సంబంధించి 65 వేకెన్సీస్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీరైతే ఇక్కడ వీరికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి మీరైతే ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫుల్ టైమ్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, AMIE విత్ నాట్ లెస్ దెన్ 65% మార్క్స్ యాజ్ పర్ ద రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్ అండ్ యూనివర్సిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందండి. ఖచ్చితంగా మీరైతే ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంబంధించి 55% వచ్చేసి యాజ్ పర్ SC, ST అండ్ PWD క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ 55% అయితే పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ఖచ్చితంగా మీరైతే గేట్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడ క్లియర్ అదే మెన్షన్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2023 ఏ క్యాండిడేట్ విత్ ది ప్రిస్క్రైబ్డ్ డిగ్రీ ఐడెంటిఫై ఫర్ ది డిసిప్లిన్ యాజ్ గివెన్ ద కెన్ ఓన్లీ అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ EET ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇన్ డిసిప్లిన్ అడ్వర్టైజ్డ్ అండ్ ప్రిస్క్రైబ్డ్ ఫుల్ టైమ్ డిగ్రీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా ఉంది, చెక్ చేసుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, అలాగే సివిల్ ఇంజనీరింగ్ అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ అండి. ఆన్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ నాటికి ఇక్కడ ఖచ్చితంగా ఈ ఇయర్ అయితే అంటే ఈ ఏజ్ అయితే కలిగి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఫర్ SC, ST, OBC, PWD అండ్ XSM క్యాండిడేట్స్కి అప్లికేబుల్ యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అపియర్ ఫర్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయినటువంటి గేట్ 2023 అయితే పాస్ అయి ఉండాలి. అలాగే అండ్ మస్ట్ హ్యావ్ క్వాలిఫైయింగ్ ఇన్ ద ఎగ్జామ్. క్యాండిడేట్స్ షెల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేస్డ్ ఆన్ ద గేట్ 2023 మార్క్స్ పర్ఫార్మెన్స్ ఆధారంగానే ఇక్కడ మెరిట్ అంటే షార్ట్ లిస్ట్ అయితే కావడం జరుగుతుందండి. పర్ఫార్మెన్స్ ఫ్రమ్ అమాంగ్ ద క్యాండిడేట్స్ హూ అప్లై అగెన్స్ట్ దిస్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ NTPC. ఫర్దర్ క్యాండిడేట్స్ విల్ బీ extended offer of appointment subject to meeting the advertised eligibility criteria. Please note that only gate marks will be 2023 will be valid for EET 2023 రిక్రూట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. ఎవరైతే గేట్ 2023 ఖచ్చితంగా పాస్ అయ్యింటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టుకు అర్హులు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. విల్ బీ వ్యాలిడ్ ఫర్ EET 2023 రిక్రూట్మెంట్కి వ్యాలిడ్ అవుతారంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గేట్ 2023 సంబంధించిన పేపర్ వారిగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదొక విషయాన్ని అయితే మీరు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించిన వేకెన్సీ పొజిషన్ చూసినట్లయితే ముందుగా వచ్చేసి ఎలక్ట్రికల్ సంబంధించి 120 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 56 అండి. EWS వచ్చేసి 4, OBC 32, SC వచ్చేసి 18, ST వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మెకానికల్ సంబంధించి 200 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 87, EWS 19, OBC 59, SC 22, ST 13 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి 80 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 54, EWS 4, OBC 9, SC 5, ST వచ్చేసి 8 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సివిల్ వచ్చేసి 30 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి. టోటల్గా అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 13, EWS 3, OBC 8 అండ్ SC 4, ST వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి 65 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇందులో 27 వచ్చేసి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి, EWS వచ్చేసి 6 అండి, 18 వచ్చేసి OBC క్యాండిడేట్స్కి, 9 వచ్చేసి STకి, అలాగే 5 పోస్టర్స్ వచ్చేసి ఇక్కడ ST క్యాడర్ కింద రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించిన కంపన్సేషన్ ప్యాకేజ్ అంటే శాలరీ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద పే స్కేల్ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 మధ్య ఇక్కడ శాలరీ అయితే ఉండడం జరిగింది. యాజ్ పర్ E1 గ్రేడ్ కింద ఇక్కడ మీకు శాలరీ అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే అదర్ బెనిఫిట్స్ సచ్ యాజ్ ద డియర్నెస్ అలవెన్స్, ద
సంబంధించి టర్మినల్ బెనిఫిట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ ఇక ప్లేస్మెంట్ వచ్చేసి ద క్యాండిడేట్ సెలెక్టెడ్ షెల్ అండర్గో 1 year ట్రైనింగ్ ఇన్ ఎట్ వేరియస్ ప్లేసెస్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 1 year ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఫైనల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బి decided after completion of training. Candidates can be placed across the country in any of project and stations including the subsidiaries JVS companies of NTPC సంబంధించి అయితే ఇక్కడ వర్క్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇక రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీరైతే SC ST అండ్ PWD క్యాండిడేట్స్కి 55% మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటే సరిపోతుందండి. అంటే 55 మార్క్స్ ఇన్ గేట్కి సంబంధించి 55% ఉంటే ఇక్కడ మీరైతే అప్లై చేసుకునేందుకైతే అర్హులైతే అవ్వడం జరుగుతుంది. ద అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్స్డ్ బై 5 years ఫర్ SC ST, 3 years వచ్చేసి OBC క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. అలాగే PWD క్యాండిడేట్స్కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ వచ్చేసి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హూ బిలాంగింగ్ టు జనరల్ EWS అండ్ OBC కేటగిరీ క్యాండిడేట్స్ అయితే ఉంటారు కదా, విల్ బీ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ ది సర్వీస్ అగ్రిమెంట్. బాండ్ వచ్చేసి ఇక్కడ 5 lakhs and 2,50,000 for candidates belonging to SC ST PWD candidates to serve the company for at least 3 years after successful completion of 1 year ట్రైనింగ్ సంబంధించిన ఇక్కడ అగ్రిమెంట్ బాండ్ అయితే ఉండడం జరిగిందండి. అది కూడా మీరు చెక్ చేసుకోండి. హెల్త్ పరంగా చూసినట్లయితే బిఫోర్ జాయినింగ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో ద మెడికల్ ఎగ్జామినేషన్ బై ది NTPC మెడికల్ బోర్డ్ అండ్ ద డిసిజన్ ఆఫ్ ది బోర్డ్ టు బి ఫైనల్ అండ్ బైండింగ్ ద నెంబర్ ఆఫ్ రిలాక్సేషన్ ఇన్ హెల్త్ స్టాండర్డ్స్ ఈజ్ అలౌడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే ముందు ఖచ్చితంగా NTPC EET 2023 అఫీషియల్ వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ గేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది కాబట్టి గేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీ దగ్గర అయితే ఉంచుకొని, అలాగే ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ గేట్ 2023 రిజిస్ట్రేషన్ నెంబర్ విచ్ ఈస్ మెన్షన్ ఇన్ ద గేట్ 2023 స్కోర్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి 300 రూపీస్ అయితే ఉండడం జరుగుతుందండి. ఫర్ SC ST PWD XSM క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఫీ అయితే ఎలాంటి ఫీ అయితే పే చేయడానికి అయితే ఉండదు. పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మోడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వాటికి సంబంధించిన ఆఫ్లైన్ మోడ్ సంబంధించిన బ్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ ఆన్లైన్లో చేయాలంటే ఖచ్చితంగా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆధారంగా మీరైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ సంబంధించి చూసినట్లయితే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై సంబంధించి ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ షీ ఫుల్ఫిల్స్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అదర్ నామ్స్ మెన్షన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కమర్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 6/10/2023 నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 20/10/2023 వరకు అయితే దీనికి సంబంధించి అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి NTPCలో 495 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ సంబంధించిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. దీనికి సంబంధించిన PDFs అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా PDF అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.